హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ ఆర్ నో రీడింగ్ చూద్దాము. ఇప్పుడు మీకు ఎలాంటి ఎస్ ఆర్ నో రీడింగ్లో ఏమొస్తుంది, ఎస్ వస్తుందా నో వస్తుందా అనేది చూద్దాము. అంటే మీ కోరికలు కావచ్చు, మీ సమస్యలు కావచ్చు, ఎనీథింగ్ మీ మనసులో ఉండేవి నెరవేరినాయి అనేసి మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే యూనివర్స్ని థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ అని కూడా చెప్పుకోండి. సో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నెరవేరాలి త్వరగా అని కోరుకోండి. ఎస్ ఆర్ నో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మీ మనసులో ఉండే కోరిక నెరవేరాలని, సమస్యలు తీరిపోవాలని కోరుకోండి. సో ఏ సమస్య అయినా కూడా, ఎటువంటి సమస్య అయినా కూడా నెరవేరుతుందా లేదా, మీకు పాజిటివ్ ఎనర్జీ రెజనేట్ కావాలి అని మనసులో అనుకోండి, కనెక్ట్ కావాలి అనేసి. ఎనర్జీస్ కనెక్ట్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నెంబర్ 1 కార్డ్. సో ఎస్ కార్డ్ అండి. కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది, మంచి కార్డ్ ఇది. సో చూడండి, మంచి కార్డ్ వచ్చింది కాబట్టి ఎస్ కార్డు. మీ మనసులో ఉండేది డబ్బుల ప్రాబ్లం ఎక్కువ చూపిస్తుంది, డబ్బుల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని వచ్చింది. ఏదైనా అప్పులు ఉంటే కూడా మీకు అప్పులు కూడా తీరిపోయే సమయం వచ్చేసింది, రుణ విముక్తి అవుతారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. డబ్బుల పరంగా ఏదైనా సమస్య ఉంటే తీరిపోతుంది, ఇంకా వేరే ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. ఎస్ అనే వచ్చిందండి, ఎస్ కార్డ్ అని వచ్చింది. సో సెకండ్ వన్ చూద్దాము. సో 6 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇది కూడా ఎస్ కార్డేనండి. తప్పకుండా మీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయిపోతుంది. సో చిన్ననాటి స్నేహితులు కలుస్తారు, చిన్ననాటి విషయాలు చెప్పుకుంటారు, మనసులో ఉండేది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీరిపోతాయి. అలాగే లవ్ విషయంలో, రిలేషన్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా తీరిపోతాయి అనేసి వచ్చిందండి ఇక్కడ. సో 2 కార్డులు ఎస్ కార్డులే వచ్చినాయండి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు అనుకున్న నెంబర్ నాకు కమెంట్స్లో తెలియచేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మరొక రీడింగ్తో కలుసుకుంటాను. థ్యాంక్ యూ.